హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన కిచెన్లో ఇంకొక మంచి రెసిపీతో వచ్చేసాను. మనకి సమ్మర్ స్టార్ట్ అయిందంటే పికిల్స్ పెట్టుకోవటం కానీ, వడియాలు పెట్టుకోవటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా. ఫ్రెండ్స్ అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ సమ్మర్ని అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పిల్లలకి కూడా హాలిడేస్ ఉంటాయి కాబట్టి కావాల్సిన పికిల్స్ అన్నీ వండుకొచ్చుకొని తీసుకొచ్చుకుంటాం కదా. మన తెలుగు వారి కిచెన్ ఫాలో అయ్యే వాళ్ళకి సీజన్ వారీగా పికిల్స్ కావచ్చు, వడియాలు కావచ్చు అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మనకి ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, మ్యాంగోకి ధీటుగా ఉండే క్యాలీఫ్లవర్ పికిల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ క్యాలీఫ్లవర్ పికిల్ కొలతలతో మెజర్మెంట్స్తో నేను క్లియర్గా చెప్తాను, చూడండి. మీరు ఈ పికిల్ చేసుకున్న తర్వాత మ్యాంగో పికిల్ సైడ్కి పెట్టేసి దీంతోనే తినేస్తారు, అంత కమ్మగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా వంట నేర్చుకొని చేసేవాళ్ళు కూడా ఈ పికిల్ని ఈజీగా టెక్నిక్లా చేసి పక్కన పెట్టేయచ్చు, అంత ఈజీగా చేసుకోవచ్చు. రెసిపీ స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఇలా నీళ్లు మరిగేటప్పుడు వేసుకొని కొంచెం సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ అట్లా కల్లుప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు మరిగించిన తర్వాత వడకట్టేసుకుందాం. ఇలా 1 నిమిషం పాటు మనకి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ముక్కల్ని సపరేట్ చేసుకుందాం వాటర్లో నుంచి. ఇలా వాటర్లో నుంచి సపరేట్ తీసిన ముక్కల్ని చక్కగా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుందాము. ఇలా కొంచెం రబ్ చేసాము అంటే కొంచెం తేమంతా పోతుంది. మనం ఫ్యాన్ కింద ఒక 1/2 అవర్ కనుక 1 అవర్ కనుక ఆరబెట్టుకున్నామంటే పచ్చడి మనకి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. అట్లా అని చెప్పి ఎండలో పెట్టకూడదు. ఎక్కువ క్వాంటిటీలో చేసేవాళ్ళు అయినా సరే ఎండలో మాత్రం పెట్టొద్దు, ఫ్యాన్ గాలికి ఆరబెట్టండి చక్కగా. మనకి ముక్కలు అనేది ఆరిపోయే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 1 టీ స్పూన్ ఫుల్గా ఆవాలు తీసుకుందాము, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా మెంతులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుందాం. మనకి ముక్కలు అనేవి చక్కగా ఆరిపోయినాయి అండి, కొంచెం కూడా తేమ లేకుండా ఆరిపోయినాయి కదా. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాము. నేను ఇక్కడ మీడియం సైజు క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. నాకు 200 గ్రామ్స్ ముక్కలు అయితే వచ్చినాయి. 4 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను, అలాగే 2 స్పూన్స్ ఫుల్గా ఉప్పు వేసుకుందాం. సాల్ట్ తీసుకుందాం, కొంచెం తక్కువే తీసుకోండి. మనకి ఊరిన తర్వాత ఏమైనా అడ్జస్ట్ ఉంటే చూసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్న ఆవపిండి, మెంతులు, జీలకర్ర పౌడర్ను కూడా వేసేసుకుందాం. పూర్తిగా 2 స్పూన్స్ ఉంది మనకి పౌడర్ అనేది. ఒకసారి ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు వేసుకోవడానికి కడాయి పెట్టుకొని 100 ml ఆయిల్ తీసుకుందాము. మనకి కరెక్ట్గా ఆయిల్ అనేది సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను తీసుకున్న పోపు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర మొత్తం 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకుందాము. పోపు మనకు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇలా కచ్చా పచ్చా దంచుకున్న 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కొంచెం మనకి పచ్చిదనం పోయేలాగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం పచ్చట్లో కలుపుకోవాలి. ఈ పోపు అనేది మనకి ఇక్కడ పోపు అయితే పూర్తిగా చల్లారిపోయిందండి, వేసేసుకుందాము. పోపు అనేది మనకి పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ పచ్చట్లో కలుపుకోవాలి, లేదంటే మనకి కొంచెం చేదు వస్తుంది. ఎక్కువ వేసుకోవద్దండి, నిమ్మరసం అనేది పుల్లగా ఉంటుంది. నేను ఇక్కడైతే ఒక పెద్ద సైజు నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసం ఎంతైతే ఉందో అంత యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని మనము ఒక రోజంతా ఇలాగే ఊరబెట్టుకోవాలి. పచ్చడి ఊరబెట్టుకున్న తర్వాతే మనకి ఉప్పు కారం అనేది తెలుస్తుంది. అప్పుడేమన్నా ఉప్పు కారం తక్కువ ఉంటే చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత సింపుల్గా, ఈజీగా, ఇన్స్టెంట్గా చేసుకున్నాం కదా క్యాలీఫ్లవర్ పికిల్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సమ్మర్లో మనకి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలాంటి పచ్చళ్ళు ఏమైనా ఉంటే ఒక 2 ముద్దలు అన్నం కలుపుకొని తింటూ ఉంటాం కదా. అలాగే దీన్ని బయట పెట్టేసుకున్నా సరే మనకి ఒక నెల రోజులు 2 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నుంచి 4 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. తడి చేతులు తగలనివ్వకుండా చూసుకున్నామంటే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. 2 రోజులు ఊరిన తర్వాత మనకి రుచి అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన తెలుగు వారి కిచెన్ని ఫాలో అయ్యారంటే ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను. బాయ్ ఫ్రెండ్స్.